ఆచార్యదేవా, ఏమంటివి ఏమంటివి? జాతి నెపమున సూతసుతుని కిందు నిలువ అర్హత లేదందువా? ఎంత మాట, ఎంత మాట! ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి సుభిక్షాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ జననము. ఇంత ఏల అశ్వత్పితామహుడు కురుకుల వృద్ధుడు అయిన ఈ శాంతలవుడు శివసముద్రుల భార్యకు గంగా గర్భమును జనించలేదా? ఈయనది ఏ కులము? నాతో చెప్పిత్తువేమయ్యా? మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యగు ఊరసీ పుత్రుడు కాడా? అతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతి యందు శక్తిని, ఆ శక్తి చండాలాంగున యందు పరాకరుని, ఆ పరాకరుడు పల్లెపడుచైన మధ్యగంధి యందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని, పితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణజనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదుర దేవుడిని కనలేదా? సందర్భ అవసరాలను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను ఈ వ్యర్థవాదనలెందులకు? నాయనా సుయోధన, తాత, ఏరుల పారుల బ్రహ్మఋషుల జననములు మనము విచారించదగినవి కావు. నీవన్నట్టు ఇది ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రముల్ల వారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. అట్టి ఈ కురురాజ పరీక్షత్తులో పాల్గొనుటకు అర్హులు. ఓహో, రాజరికమా అర్హతలు నిర్ణయించినది? అయిన మా సామ్రాజ్యమందు సస్యశ్యామలమై సంపద విరామమే వెలుగొందు అంగరాజ్యమునకు ఇప్పుడే ఇతడిని మూర్తాభిషిక్తుని గావించుచున్నాను. సోదరా దుశ్శాసన, అనర్కల రత్నశక్తి కిరీటము వేగురుగా తెమ్ము. మామ గాంధార సార్వభౌమ సురుచిర మణిమయ మండిత సువర్ణ సింహాసనము రప్పింపుము. పరిజనులారా, పుణ్యభాగీరథి నదీ తోయములను అందుకొనుడు. కళ్యాణ భక్తులారా, మంగళ కుడియారములు సుస్వరంగా మురోగునిండు. వంది మాగుదులారా, కన్న మహారాజుని కైవారంగా అంపుడు. పుణ్యాంగులారా, ఈ రాధాసుతిని కపాల భాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాట సౌలబ్ధ సహజ కవచ కస వైడ్యూర్యాలు ప్రభావిత చోట వాంచలు చెలరేగా వీరగంధము విజ్రాల్పుడు. నేడు ఈ సకల మహాజన సమక్షమున పండిత పరీజాత మధ్యమున సతదా 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 సహస్రద ఈ కుల పంకిములను శాశ్వతంగా ప్రక్షాళన గావించెదా.